హలో గైస్, ఈరోజు ఒక చిన్న ట్రిప్కి వచ్చాము కేశఖండన ఫంక్షన్ తర్వాత. ఈరోజు మీకు తిమ్మమ్మ మరిమాను దేవస్థానం అనేది చూపించబోతున్నాం. ఇది ఒక్క చెట్టు మాత్రమే 8 ఎకరాస్లో విస్తరించి వరల్డ్ రికార్డును పొందింది. అందులోనూ ఎవరూ కనుక్కోలేకపోయారు ఆ మొదలు ఎక్కడుందో. అందుకని ఈ చెట్టుకి వరల్డ్లోనే అతిపెద్ద చెట్టుగా రికార్డు ఉంది, గిన్నీస్ వరల్డ్ రికార్డు పొందింది. ఇక్కడ దేవత కూడా చాలా ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి ఆ నీళ్ళను బయట పారచలితే ఏమన్నా అవుతుందేమనేసి వాటిని అలాగే స్పీకర్ అంటుందట. ఎందుకలా వాటిని స్పీకర్ అంటుందంటే కదా ఊళ్ళో వాళ్ళు ఈగల వాలి మళ్ళీ మనకేమన్నా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అన్న దాంతో వాటిని అలాగే స్పీకర్ అంటుందట. అలా చేసింది కాబట్టి మహాపతివ్రత సతీ సావిత్రి సీత సుమతే అనసూయ మాదిరిగా ఈ తిమ్మమ్మ తల్లి కూడా మహాపతివ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు. అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం. ఎందుకంటే తిమ్మమ్మ తల్లి జన్మించినది సోమవారమే, అమ్మవారు తన భర్తతో పాటి అగ్నిగుండ ప్రవేశమైనది సోమవారమే, అమ్మవారు వివాహమైనది కూడా సోమవారమే. అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. తర్వాత 5 సంవత్సరాలకే బాలువీరుడు మరణిస్తాడు. అప్పుడు సతీ సహగమనంకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ ఏర్పాటు చేయమని తిమ్మమ్మ అన్నటువంటి నారాయణ్ణి అడుగుతుంది. తిమ్మమ్మ వదిన పుట్టమ్మ. తిమ్మమ్మ అంటే అస్సలు సరిపడదు పుట్టమ్మకి. అందువలన నారాయణుడు అగ్నిగుండ ప్రవేశంకు కావలసిన సుమంగళ వస్తువులు పసుపు, కుంకుమ, చీర, నేతి కుండలు, పూలు, గాజులు మొదలైన సామాగ్రి ఏర్పాటు చేసుకొని బయలుదేరుతున్నాక అక్కడ పుట్టమ్మ అడ్డగిస్తుంది, తీసుకెళ్ళకూడదు అనేసి. అమ్మవారు దేవతా స్వరూపిణి కదా, తన పుట్టింట్లో ఏమేమి జరిగేది తన అరచేతులు ఇలా చూసుకునేసరికి ప్రతి ఒక్కటి ఇక్కడ కనపడిపోతూ ఉంటాయి. వదనన్న ఇంకా తల్లితో సమానం కదా, తల్లితో సమానమైనటువంటి మా వదనే మా అన్న నా కోసం పసుపు, కుంకుమ, చీరలు తీసుకుని వస్తూ ఉంటే కదా అడ్డగిస్తున్నది కదా, తీసుకెళ్ళకూడదు అనేసి. అయినా కూడా మా అన్న మా వదనకు తెలియకుండా దొంగచాటుగా తీసుకుని వస్తున్నటువంటి పసుపు, కుంకుమ, చీరలతో నేను ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం నాకు నా ఆత్మకు మంచిది కాదనేసి మా అన్న రాకనే నేను ఇక్కడ సతీ సహగమనం అయిపోవల్ల అనుకుంటున్న అమ్మవారు. 1355 సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి అగ్నిగుండ ప్రవేశమైన స్థలం కూడా ఇక్కడ. ఈ మధ్యలో గోపురం కనబడతాను చూడనే, ఈ స్థానంలోనే. అమ్మవారి భర్త కుష్టివ్యాధితో మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్వం, ఆయన లేని జీవితం నాకు అక్కరలేదు, నా భర్త నాకు దైవంతో సమానం, భర్తను మించిన దైవం మరొకటి లేదనేసి చితికి 4 వైపులా 4 ఎండిపోయినటువంటి వట్టి మర్రి గుంజలు నాటిపించుకుని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు, అయా నేను నా భర్త ఈ చితలే దూకిన పాటనే మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్య ఋతువు నాటిన వట్టి మర్రిగుంజ చిగురించి అది పెద్ద విశ్వ మహా వటవృక్షమై ప్రజల చేత సూర్యచంద్రులు ఉన్నత కాలం తిమ్మమ్మే మరమానుగా పూజింపబడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి 8 ఎకరాలతో విస్తరించి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది. చెట్టు 1989లో ఈ చెట్టును గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. ఆయనది కోలార్ డిస్టిక్, ములుబాగుల్ తాలూకా, దేవరాయ సముద్రం, వాలూరు. ఈ చెట్టు గిన్నెస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం 1989లో 6 ఎకరాల విస్తీర్ణం ఉండి 1650 ఊటలు ఉండేటి.
ప్రస్తుతం 2014 డిసెంబర్ నెలలో సర్వే చేస్తే 5,559 ఊడలతో 8 ఎకరాల 15 సెంట్లు ఉన్నది. ఇంకా తిమ్మమ్మనటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారి చితలో కాడిపోతూ ఉంటారు. చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి. ఇంకా తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగా మండుతున్నటువంటి ఆ అగ్నిగుండంలోకి వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవేళని జన్మ నాకెందుకమ్మని అతను కూడా చితలేకి దూకెళ్ళని చూస్తాడు. అమ్మవారు దేవతా స్వరూపిణి కదా. ఆ అగ్ని మంటల నుంచే తన అభయహస్తం ఇలా బయటకు చూపి తన 2 జన్మాల చరిత్ర తన అరక్షతలను వాళ్ళకి చూపిస్తాడు. చూపించేసరికి అతను చితలేకి దూకడం. అయితేనండి నేను ఎలాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుందని, నా రూపం అయితే నీకు దూరమైంది కానీ నా ఆత్మనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది. తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు. అటువంటి భక్తులుండి అమ్మవారిని కొలిచే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది. అందుకే ఈ చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు. సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి బాలురాయ స్వామి భార్యాభర్తలు ఇద్దరు యొక్క ఆత్మ ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకురాకూడదు. తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు. ఇవి పాలంతా ఉంటాయి. ఈ చెట్టు కాసే మరిపళ్ళు అవన్నీ తింటాయి కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఎక్కడ కూడా రెక్కలు వేసి గలిచ్చేది. సాయంత్రం 6:30 చీకటి సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు, అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే కనుక ఆనాడు అమ్మవారు 2 చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోతున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం. అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏంటంటే సంతానం. పెళ్ళైన తర్వాత 5, 10, 15 సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఒక ముడుపు అనేది పూజలు గడిస్తారు. అదిలా ఇక్కడ కడితే కనుక వాళ్ళకి 7 ఏడాది లోపల సంతానం అవుతారు. ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాలి. ఒకరి తరపున కట్టినా కూడా అది జరగదు. ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల 5 ప్రదక్షిణలు చేస్తే కనుక మనకు పంచభూతాలు అనేవి 5 ఉన్నాయి కదా, వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది. ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయినది కూడా ఈ మధ్యలో గోపురంలో దగ్గర అయింది. అంటే మొదలు పడిపోయింది 1355 సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు 66 అడుగుల చుట్టుకొలతతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత 1935 సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతిని పడిపోతే ఇంకా అర్ధ మొదలు ఒక సాధు ఇక్కడుండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలు పైన వేయడం వల్ల మంటల మండి చిదలమైపోయింది. మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా 2001 సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి అస్థికలు పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్సును చూపించి అడిగితే ఈ పుణ్య దంపతులను ముట్టకూడదనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు. ఈ లోపల ఇంతగా ఆకు రాలిపోయింది. భయంకరమైనటువంటి పాములు తెల్లరివంటి అన్నీ కూడా ఉంటాయి. ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు. తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డను తల్లి ఎంత ఆప్యాయతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంత వరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క. అమ్మవారు ఎక్కడా లేరు, ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి నిదర్శనమే అక్కడ కట్టిన చీర కూడా చెట్టుకి. మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది. అమ్మవారు కాపురం చేసిన కోట. బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పథసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలు మొప్పడం కూడా నా పూర్వజన్మ సుకృతమే. ప్రతి ఒక్కరు తిమ్మమ్మరమానన్న పాటనే ఒకే చెట్టు 8 ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబురుగుంటుందని ఊహించుకునే ఇంత దూరం ఇక్కడ చూడడానికి కోసం వస్తున్నారు. కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారాడనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ గుళ్ళు గోపురం అనేది ఈ లోపలే కట్టిండేటి. 7 తరాల నుంచి ఈ రోజు వరకు కూడా పూజలు అనుకుంటే చెట్టు రూపంలోనే. ఈ చెట్టు లోపల ఉన్నంతవరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట, మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు, వినగలదు. కాకపోతే అమ్మవారి ప్రతిరూపం అంతవరకు మాత్రమే దూరమైంది. ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా నా అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క. అమ్మవారి దగ్గరికి లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిని లోపలికి రాకూడదు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఫస్ట్ రోజు అమ్మవారు మెరణ వచ్చిన రోజు ఆ నెలంతా ఎవరైతే మాంసారం ముట్టగానే నిష్టగుంటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే కానీ ఆ డప్పులు వాయిద్యాలకు వెళ్ళే కూడా వస్తారు. చెట్టుకు సంబంధించి 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు. కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు, ఫోటోలు, క్యాసెట్లు ఇటువంటి తీసుకెళ్ళచ్చు. గుడికి ఎవరైనా వెళ్ళడం రాదలుచుకుంటే బుక్లెట్ రాసి రిసిప్ట్ తీసుకోవచ్చు, లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళి ఉండి ఎక్కేయచ్చు.
మీకు ఈ చరిత్ర అంతా కూడా తెలియపరచినందుకు గైడ్ కంటే నాకు కూడా మీకు ఒకరికి బుద్ధి పుట్టింది, వాళ్ళ మనస్తృప్తిగా ఇవ్వచ్చు. అది కూడా మీకు మనస్తృప్తిగా ఉండి ఇష్టపూర్వకంగా వీళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే కథ వినైనా కూడా మనసు వెళ్ళచ్చు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మవారి సమాధి లోపలికి వెళ్ళి 5 ప్రదక్షిణ చేసుకుని వెళ్ళి మంచిది. మీరు ఎంత దూరం వచ్చినందుకు అదే సార్థకంగా. విన్నారు కదా, ఇది కథ అనమాట. ఇక్కడే ఈ చెట్టుకి ముడుపులు కడతారు. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి పిల్లలు కలగాలని దానికి ముడుపులు కడతారనమాట. ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఓన్లీ వాళ్ళే వచ్చి కట్టాలి. వారి తరపున అలా కట్టడం, అలా కడితే జరగదు అంటారు. ముడుపులు కట్టే చోట బ్యాంగిల్స్ కట్టి ఉన్నాయన్నమాట. అవి వచ్చిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని అక్కడ గైడ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా లాగుంది. అక్కడ మా పాప, మా అన్నయ్య కొడుకు ఆడుకుంటున్నారు. మేము 3 అలా వచ్చాము. సో ఎండగా ఉంది, కాసేపు ఆడి అక్కడే స్నాక్స్ అమ్ముతూ ఉన్నారు. అవి తిని కాసేపు రిలాక్స్ అయ్యాము. దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.